ఇటీవల పల్నాడు జిల్లా గుండ్లపాడులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్య చేశారు. ఇది అందరికీ తెలుసు. అదే గ్రామానికి చెందిన మరో వర్గం, తెలుగుదేశం పార్టీలోని మరో వర్గమే ఈ హత్య చేసిందన్నది కూడా జగమెరిగిన సత్యం. హత్యలు జరిగిన తర్వాత అక్కడే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతులకు సంబంధించిన అల్లుడు తోట ఆంజనేయులు కూడా అదే విషయాన్ని ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఎక్కడా కూడా దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని ఎక్కడ ఆ రోజు ఆయన చెప్పలేదు. అదే రోజు జిల్లా ఎస్పీ కూడా ఇది కేవలం ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, రెండు వర్గాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత కేసు మారిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి సోదరుల ఇద్దరి మీద కూడా కేసులు పెట్టారు. ఒకరిని A7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, A8గా పిన్నెల్లి వెంకటరామరెడ్డిని చేర్చారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్నారు, 6గురిని ఇప్పటి వరకు అరెస్టు చేశాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అరెస్టు చేసేందుకు వాళ్ళ కోసం గాలిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి ఈ హత్యతో ఏంటి సంబంధం అన్నది ఒక ప్రాథమికంగా ఉన్న ప్రశ్న. దీన్ని కవర్ చేయడానికి ఇప్పుడు కొత్తగా ఇంకో లైన్ తీసుకొని వచ్చారు తెరపైకి. నిజంగా ఈ మాటలు వాళ్ళు అని ఉంటారా అన్నది చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది ఫ్యాబ్రికేటెడ్, మొత్తం ఒక ఫ్రేమ్ చేస్తున్నారు ఒక కేసును కావాల్సిన విధంగా అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఆ రోజు హత్య జరగంగానే వాళ్ళిద్దరిని హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోవాలని చూశారు స్కార్పియోతో గుద్దేసిన తర్వాత. కానీ స్కార్పియో ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో అది ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కిందకు దూకేసి పారిపోయారు. ఆ సమయంలో ఒకరు ఇంకా ప్రాణాలతో ఉన్నారని గ్రహించి బండరాయితో కొట్టి చంపేశారు. ఈ విషయాన్నంతా ఎవరు చెప్పారు? వీళ్ళ వెనకనే, ఈ చనిపోయిన ఆ ఇద్దరికి వెనకనే వస్తున్న వాళ్ళ అల్లుడే, ఇంకో బైక్లో వెనక వస్తున్న వాళ్ళ అల్లుడే తోట ఆంజనేయులే స్వయంగా చెప్పారు. మేము వచ్చేసరికి ఇక బండరాయితో మోదేసి హడావిడిగా వాళ్ళు పారిపోయారు అని ఆ రోజు చెప్పారు. అంతే. జిల్లా ఎస్పీ కూడా దాదాపు అదే చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఎఫ్ఐఆర్లో ఉన్న అంశము ఎలా రాశారంటే, హత్య చేసిన తర్వాత ఆ పారిపోతున్న వ్యక్తులు ఇక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న తోట ఆంజనేయులను కూడా బెదిరించారట. కారులోని కత్తులు చూపిస్తూ బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని ఫిర్యాదులో రాశారు. దాంతోపాటు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఈ హత్య చేసిన తర్వాత నిందితులు కారులో పారిపోతూ చెప్పారంటే ఇలా కేకలు వేస్తూ, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనివ్వం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం, మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అంటూ హత్యానంతరం నిందితులు కారులో నుంచి కత్తులు చూపిస్తూ బెదిరిస్తూ వెళ్ళిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు చెప్తున్నారు. ఇది ఎంత కామెడీగా ఉందో చూడండి. ఇప్పుడే ఆ రోజు ఇలా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆంజనేయులు, తోట ఆంజనేయులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చిన్నబావ పెద్దబావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు బైకు మాది, నేను మన్నాయి వెనకాలంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు. వాళ్ళ అన్నయ్య ఇక్కడ వెంకటరామయ్య అనే అతనికి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆడి నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్ది పసుపు పింటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయి వేసి మమ్మల్ని చూసి హడావుడిగా ఇటు రత్నాలపాడికి వెళ్ళి ఉరుకుతున్నారు సార్. జిల్లా ఇతను ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు. అతను చెప్తున్నది ఏంటి, ఇంకా కొన ఊపిరి ఉండడంతో ఒక బండరాయి కూడా వేసి చంపేసి మమ్మల్ని చూసి హడావిడిగా పారిపోయారని చెప్తున్నారు. నిజంగానే ఆ పారిపోయే సమయంలో ఇగో ఈరోజు పోలీసులు చెప్తున్నట్లు, ఎఫ్ఐఆర్లో చెప్పినట్లు, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తే మేము చేశాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని నిజంగానే ఆ రోజు హత్య చేసిన తర్వాత పారిపోయే సమయంలో ఆ నిందితులు అని ఉంటే తోట ఆంజనేయులు ఆ విషయం చెప్పుకొని ఉండేవారా? తోట ఆంజనేయులు ఆ రోజు ఏం చెప్తున్నారు, వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే అని చెప్పారు. నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అనుకున్నారు, ఆయన చెప్తేనే ఈ హత్యలు చేశామని వాళ్ళు అని ఉంటే గ్యారెంటీగా వెంటనే ఆ విషయాన్ని చెప్పి ఉండేవాడు కదా. ఆ రోజు చెప్పలేదు. ఆయన బయటలో ఎక్కడా చెప్పలేదు. జిల్లా ఎస్పీ అయినా చెప్పేవాడు కదా, చెప్పలేదు. సరే ఇవన్నీ కాదు, ఓ రోజు ఆలస్యంగా మరుసటి రోజునే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసి ఉండేవాళ్ళు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఉన్నాడు, హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోతూ కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు, మా దగ్గర పిన్నెల్లి ఉన్నారు, ఆయనే చూసుకుంటారు, మిమ్మల్ని వదిలిపెట్టాం, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్నారని మరుసటి రోజు రాయకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఉండేవా? కనీసం 2-3 రోజుల తర్వాత అయినా కూడా అది నిజమై ఉంటే రాయకుండా ఉండేవారా? ఎక్కడా రాయలేదు. ఈనాడులోనే స్వయంగా రాశారు. ఏంది, 2 తెలుగుదేశం పార్టీ గ్రూపులే ఆధిపత్యంలో భాగంగానే ఈ హత్యలు చేసుకున్నారు అని రాశారు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏంటి, హత్య చేసిన తర్వాత కారులో నుంచి కత్తులుంటే వాళ్ళ దగ్గర కత్తులతో నరికేస్తారు కదా, ఇంకా కొన ఊపిరి ఉన్నప్పుడు బండరాయితో ఎందుకు కొట్టి వెళ్తారు?
ఇంకా ఏంటి అంటే ఒకవేళ హత్య చేసిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడాలి అని అనుకున్నా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు చెప్తారా, బ్రహ్మారెడ్డి పేరు చెప్తారా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. ఇలాంటి సమయంలో మాకు ప్రతిపక్ష నాయకులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏ హత్య చేసే వ్యక్తి అని చెప్పి పారిపోతారు అక్కడి నుండి. నిజంగా మాతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాకు సంబంధాలు ఉన్నాయని అక్కడ అని ఉంటే, వాళ్ళు నిజంగా అని ఉంటే, అనలేదు, క్లియర్గా అర్థమవుతుంది, అని ఉంటే తోట ఆంజనేయుల ఆ విషయం చెప్పేవాళ్ళు, ఆ తర్వాత పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి ఉండేవాళ్ళు. జరగలేదు. నిజంగానే తప్పించుకోవాలనుకుంటే ఎవరైనా నేరస్తులు తమ వెనుక అధికార పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్తారు. అలా కాకుండా ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పుకుంటారా? అలా చెప్తే పోలీసులు ఇంకా ఎంత కఠినంగా తమ పట్ల ఉంటారో వాళ్ళకి తెలీదా? పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు చెప్పారని అంటున్నారు, కానీ అక్కడ స్పాట్లో ఉన్న కారు మీద మాత్రం జూలకంటి బ్రహ్మారెడ్డి పేరు ఉంది, జేబీఆర్ అని. మరి ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళంతా మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా వైఎస్ఆర్సీపీలో లేరు. 2014కు ముందు ఆ వెంకటరామయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుండి వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈరోజు కొత్తగా హత్య చేసిన వాళ్ళు పారిపోతూ కత్తులు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనే చెప్పారట, హత్య చేయమని కూడా ఆయనే చెప్పారు, అందుకే చేస్తున్నాం, మా జోలికి వస్తే మీకు బాగుండదు, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని హెచ్చరిస్తూ వెళ్ళారని ఒక పూర్తిగా ఒక అవాస్తవమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంట్లో ఏ ఒక్క అంశం నిజం ఉన్నా కూడా ఆ రోజు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాళ్ళ మృతులకు సంబంధించిన అల్లుడే తోట ఆంజనేయులే చెప్పి ఉండేవారు కదా, చెప్పలేదు. అంటే ఇదంతా కంప్లీట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని ఫ్రేమ్ చేయడానికి ఒక అల్లుతున్న పచ్చి కట్టుగత పచ్చి అబద్ధం అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా సింపుల్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులే హత్య చేయమని వీళ్ళని పురుగొలిపి ఉంటే మరి హత్య చేసిన తర్వాత మా వెనుకల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు అని చెప్పి ఎవడైనా చెప్పి వెళ్తారా? ఎంకరేజ్ చేసిన వాళ్ళని మద్దతుగా ఉన్న వాళ్ళు మా దగ్గర వీళ్ళంతా మద్దతుగా ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోండి అని చెప్పేసి వెళ్తారా? పైగా ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. ఈ హత్యలు చేసిన వాళ్ళంతా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి చాలా ముఖ్యమైన అనుచరులు. వాళ్ళు ఏదైనా ఒక వాహనం కొనుక్కుంటే కొత్తగా దాన్ని ఫస్ట్ బ్రహ్మారెడ్డి చేతనే డ్రైవ్ చేయించేవాళ్ళు, ప్రతి ఫంక్షన్లో కలుసుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు హత్యలు చేశారు కాబట్టి, నిందితులుగా ఉన్నారు కాబట్టి ఈ కేసును అడిచేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మళ్లించడానికి కాకపోతే ఇంత అవాస్తవాన్ని అల్లాల్సిన అంశం ఏముంది? ఇది 2 వర్గాలు తెలుగుదేశం పార్టీలోని వర్గాలే. ఆ గ్రామంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. సర్పంచ్గా ఎవరు పోటీ చేయాలనే దానిపైన ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ హత్యకు గురైన ఆ ఇద్దరు వాళ్ళ వీధిలో ఈ హత్య చేయించిన వెంకటరామయ్య అనే వ్యక్తి ఒక ఫ్లెక్సీని పెడితే వాళ్ళ అతని అనుచరులు ఫ్లెక్సీ పెడితే ఒక సీను అనే వ్యక్తిని ఆ రోజే కాళ్ళు ఇంచేశారు. మా వీధిలో వెనుకొచ్చి వెంకటరామయ్య ఫ్లెక్సీ పెడతావా అని. అప్పటి నుండి గొడవ పెరుగుతూనే ఉంది. జిల్లా ఎస్పీ కూడా పల్లె నిద్ర కార్యక్రమానికి వెళ్ళారు, అన్నీ చెప్పారు. కానీ ఈ ఆధిపత్య పోరు కారణంగా వాళ్ళు చంపుకున్నారు. దాన్ని తీసుకొని వచ్చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ వాళ్ళు ఉన్నారు అని ఎంత ఫ్యాబ్రికేటెడ్గా క్లియర్గా అర్థమైపోతుంది. హత్య చేసిన వాళ్ళు ఎవరైనా కూడా తమను ఎంకరేజ్ చేసిన వాళ్ళు తమ వెనుక ఎవరున్నారో చెబుతూ కత్తులు చూపుతూ కేకలు వేస్తూ అక్కడి నుండి వెళ్తారా? అలా వెళ్ళి ఉంటే ఆ రోజు చెప్పి ఉండేవాడు కదా ప్రత్యక్ష సాక్షి. సో దీన్ని బట్టి ఎంత అధికార దుర్వినియోగం నడుస్తుంది, పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి ఏ విధంగా మద్దతుదారులుగా పోలీసు వ్యవస్థ తయారైంది అన్నది క్లియర్గా అర్థమైపోతుంది ఈ కేసులో.